2019 నుంచి 24 వరకు కూడా పవన్ కళ్యాణ్ 2 సీట్లు ఓడిపోయారు కదా. 2 సార్లు ఓడిపోయినప్పుడు ఆయన ప్రజల నాయకుడు కాదు, మరి పార్టీ ఎందుకు నడిపిస్తూ ఉన్నాడు ఆయన? ఒకటి సార్, మీరు అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడితేనే నాయకులని మ్యానిఫెస్టో చేయడం కరెక్ట్ కాదు. ఇక్కడ ఏంటంటే ఒక రూల్ ఆఫ్ లా ఉంటది, కాన్స్టిట్యూషన్ బాడీ ప్రకారం ఒక రూల్ ఉంటది. వాళ్ళకి తెలుసు 60 రోజుల్లోపు ఒకసారి అయినా అసెంబ్లీకి కానీ లోక్సభకి వెళ్ళి ఒకసారి అటెండ్ చేసుకుని వస్తే చాలు. సో వాళ్ళకు ఉన్నటువంటి నియమ నిబంధనల ప్రకారం అలా అటెండ్ అవుతారు. పవన్ కళ్యాణ్ వల్ల చంద్రబాబు, తెలుగుదేశం వల్ల జనసేన, లేదా జనసేన వల్ల తెలుగుదేశమా, ఎవరి వల్ల నిలబడ్డారు అది కూటమి వల్ల జగన్మోహన్ రెడ్డి 11 లో నిలబడ్డారు. వాస్తవం కాదా? ఆయన మాట్లాడిన చెప్పండి సార్. లక్ష్మణరావు గారు మాట్లాడండి. ఇక్కడ లక్ష్మీనాథ్ గారు నేను అనేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఇంకా ప్రూవ్డ్ కాదు, పవన్ కళ్యాణ్ ఇంకా ప్రూవ్ అవ్వాలి. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టింది ఆయన సీఎం అవ్వాలనే ఉద్దేశంతో పార్టీ పెట్టారు, అంతే కదా. బడుగు బలహీన వర్గాల్లో లేదా రాజకీయ రానటువంటి కులానికి రాజకీయాలు రావాలని ఒక కాన్స్తో ఒక కోరికతో ఆయన పెట్టినటువంటి పార్టీ. ఇంకా ఆయన రాజ్యాధికారం ఇంకా ఆయన పొందల. ఆయన కేవలం ఎమ్మెల్యే మాత్రమే, ఒక మినిస్టర్ అయ్యారు ఒక 4-5 శాఖలకి, అంతేగాని దాన్నే రాజ్యాధికారం సాధించామనుకుంటే వైఎస్ఆర్ పార్టీలో 151 మంది ఎమ్మెల్యే రాజ్యాధికారం సాధించినట్టే, 4 ఉప ముఖ్యమంత్రులు కూడా రాజ్యాధికారం సాధించినట్టే. ఎందుకంటే ఇదే చంద్రమోహన్ రెడ్డి గారు ఎస్సీలకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు, ఎస్టీలకు ఇచ్చారు, బీసీలకు ఇచ్చారు, కాపులకు ఇచ్చారు, మైనార్టీలకు ఇచ్చారు, అన్ని కులాలకు కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. అయితే రాజ్యాధికారం సాధించినట్టేనా? అంటే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిపోతే రాజ్యాధికారం సాధించినట్టేనా? రాజ్యాధికారం గురించి మాట్లాడతలేదు లక్ష్మణరావు గారు. ప్రజల్లో నిత్యం ఉండే నాయకుడి గురించి, ప్రజానేత గురించి మాట్లాడుతున్నాం. లక్ష్మణరావు గారు, మీరు సన్నటి గీత ఉంది, అర్థం చేసుకోవాలి. లక్ష్మణరావు గారు, ఈరోజు మనం మాట్లాడేది ప్రజల్లో ఉంటున్న నాయకుడి గురించి, ఎవరు ప్రజానేతగా ఎవరు ప్రజల అభిమానం పొందుతున్నారు దాని గురించి మాట్లాడుతున్నాం. జరిగిపోయిన దాని గురించి మాట్లాడతలేదు లక్ష్మణరావు గారు, జరిగిపోయిన దాని గురించి మాట్లాడతలేదు. సీఎం ఎవరు దాని గురించి మాట్లాడతలేదు. ఇప్పుడు ప్రజల్లో ముందుకు వెళుతుంది ఎవరు దాని గురించి మాట్లాడుతున్నాం. చిట్బాబు గారు ఆయన మాట్లాడినాడు. చిట్బాబు గారు ప్లీజ్ ఆయన మాట్లాడినాడు ప్లీజ్. ఎస్, మీరు చెప్పింది అర్థమైంది చిట్టిబాబు గారు, ఆయన మాట్లాడండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతా ఉంది. ఈ 15 నెలల్లో ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు పార్ట్ టైం పొలిటీషియన్ గా ఉన్నారు తప్ప ప్రజల్లోకి నేరుగా ఎక్కడ రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు పొగాకు రైతులు కానీ, మామిడి రైతులు కానీ, పత్తి రైతులు కానీ, ఇక్కడ చూస్తున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థుల సమస్యలు కానీ ప్రతి విషయాన్ని కూడా అడ్రస్ చేశారు. ఏదైతే పవన్ కళ్యాణ్ ద్రోహం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ బాగుపడకుండా, పవన్ కళ్యాణ్ తన తప్పులు తను తెలుసుకుని కరెక్ట్ కానివ్వకుండా ఆయన మోసేసి చిట్టిబాబు గారు ఆయన మాట్లాడినాడు సార్, ఆయన అదే చెప్తారు. ఆయన వాయిస్ చెప్పినాడు చిట్టిబాబు గారు ప్లీజ్. పవన్ కళ్యాణ్ ద్రోహం చేస్తున్నారు చిట్టిబాబు గారు, ఆయన మాట్లాడినామండి. ఆయన చెప్తున్నారు కదా లక్ష్మణరావు గారు టైం అయిపోతుంది. ఇందాక అరుణ్ గారు టైంలో మాట్లాడారు, ఆ టైం అయిపోయింది. ఇప్పుడు లక్ష్మణరావు గారు టైం కూడా అయిపోతుంది. ఒక్క నిమిషం చిట్టిబాబు గారు, చిట్టిబాబు గారు మీరు తగ్గేదే లేదు అంటున్నారు. కాస్త సంయమనం పాటించండి. ఆయన మ్యూట్ చేయండి చిట్టిబాబు గారిని కాసేపు. బాబు కాసేపు ఆయన మ్యూట్ చేయండి. మీరేదో ఆయన శ్రేయాభిలాషులు కాదు, మీరు ఆయన పేరు చెప్పి ఆయన ద్రోహం చేస్తున్నారు అంతే. పీసీఆర్ కాసేపు ఆయన మ్యూట్ చేయండి. లక్ష్మణరావు గారు ప్లీజ్ కంటిన్యూ 1 minute. మన ఇంకో గెస్ట్ కూడా ఉన్నారు, మాట్లాడాలి. రైట్ సార్, నేను అనేదంటే లక్ష్మీనాథ్ గారు, మీరు అసలు పోలిక అనేది సరికాదండి. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఇందుకలా రాయపాటి అర్ణ గారు ఏమని మాట్లాడుతూ ఉన్నారు? పిఠాపురంలో తొలిసే తెలియకేంటండి, పిఠాపురంలో చనిపోయినటువంటి వ్యక్తి ఒక ఎలక్ట్రీషియన్, జనసేన పార్టీ కార్యకర్త. ఆ కార్యకర్త చనిపోయాడు, ఒక దళితుడు, ఎస్సీ మానవ సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తి. కనీసం ఆ వ్యక్తికి నష్టపరిహారంలో ఆ ఊర్లో ఉన్నటువంటి మానవ సామాజిక వర్గం చెందిన వ్యక్తులందరూ ఊరి నుంచి వెలివేశారు. ఏ శతాబ్దంలో ఉన్నాం మనం? ఏ శతాబ్దంలో ఉన్నాం? ఈ రోజుల్లో కులాల మధ్య మతాల మధ్య
10 నెలల మన కళ్ళు మన దగ్గర ఉండాలి, వాస్తవాలు చూడగలగాలి, నిజాలు వినగలగాలి. చెవులు కళ్ళు పనిచేయటువంటి పార్టీ వైసీపీ ప్రజలు పక్కన కూర్చోబెట్టి మీరు మళ్ళీ దాన్ని కలిసి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చెవులు మన దగ్గర ఉండాలి, కాకులు తీయకూడదు, గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ప్రాంతం వచ్చేసిచ్చు ఈ వచ్చాడా నడి రోడ్డు మీద పవన్ కళ్యాణ్ వృత్తి చేస్తారు జనాలు. ఈ రాష్ట్ర ప్రజలు నడి రోడ్డు మీద పవన్ కళ్యాణ్ వృత్తి చేస్తారు. ఆ రాష్ట్రం దగ్గరగా ఉంది. ప్రజానాయకులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజానాయకులు అంటే జగన్మోహన్ రెడ్డి నిరూపించుకున్నారు. ఈరోజు ప్రజలు భ్రమణ ఎందుకు ఓట్లేదు? మీలాగా పరదాలు కట్టుకుని 11 సీట్లు ఎందుకు ఇచ్చారు మరి? ప్రతిపక్షాలు ఎందుకు ఇవ్వలేదు ప్రజలు? సిగ్గుండలో ఏం మాట్లాడుతూ ఉంటారు మీరు? నక్కగా నాలుగు కలిగి తేడా మహిళలతో జాగ్రత్తగా మాట్లాడాలి లక్ష్మణరావు గారు. లక్ష్మణరావు గారు మహిళలతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి ప్లీజ్. చిట్టిబాబు గారు మీరు ఆగండి సార్, చిట్టిబాబు గారు ఆగండి. ఎస్ మనతో ఫోన్ లో ఒకరు అందుబాటులో ఉన్నారు. ఎస్ మళ్ళీ వస్తాను, దయచేసి ఒక్క నిమిషం. ఫోన్ లో ఎస్ లక్ష్మణరావు గారు మళ్ళీ వస్తాను. లక్ష్మణరావు గారు మళ్ళీ వస్తాను. లక్ష్మణరావు గారు దయచేసి ఆగండి. ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు మనతో జనార్దన్ రెడ్డి గారు, కాలర్ జనార్దన్ రెడ్డి గారు. మీరు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్, దయచేసి ఆగండి. దయచేసి సమయంలో పాటించండి ప్లీజ్ దయచేసి సమయంలో పాటించండి. రైట్ లక్ష్మణరావు గారు మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాను. మనతోటి జనార్దన్ రెడ్డి గారు విజయవాడ నుంచి ఫోన్ లైన్లో కాలర్ అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. జనార్దన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. మామూలుగా పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి పోలిక అనే దాని మీద నడుస్తుందండి. అసలు ఈ పోలిక లాంటిదే పెట్టకూడదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అనే ఆయన చాలా గొప్ప ఆయన.